తూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులన్ ప్రేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరిని పేర్కొనిరేని, పైన ఆ కాలుని యాతనావితతి పూనరు కానరు దుఃఖభావముల్. కూలిన చోట, ఏదో నడుస్తూ నడుస్తూ పడిపోయాడు, హరిహరి హరిహరి అండం అలవాటు అయిపోయింది అనుకోండి, అది రక్షిస్తుంది. కూలిన చోట అసలు సాధన అక్కడి నుంచి రావాలి. తలుపు సందులో చేయబడ్డప్పుడు కూడా భగవన్నామం పలుకుతున్నానా? కష్టం వచ్చినప్పుడు గభాలన నోటి వెంట ఏదొస్తోంది పరిశీలించాలి. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట అలా వెడుతున్నాడు. ఏదో పైనుంచి ఏదో స్తంభం పడింది, దభాలన కింద పడిపోయాడు, నోటి వెంట ఏమొచ్చింది? కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులన్ ప్రేలిన చోట. గొప్ప జ్వరం వచ్చింది, 104 జ్వరం వచ్చి పడుకున్నాడు. ఏమిటి మాట్లాడుతున్నాడు నోట్లోంచి? అప్పుడు వాడి మనసు ఎక్కడ నిలబడిపోతోందన్నది తెలిసిపోతుంది. కాబట్టి మహాజ్వరాదులన్ ప్రేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట అలా వెళ్ళిపోతున్నాడు. సర్రును వచ్చి త్రాచుపాం పడగిప్పింది, నోటి వెంట ఏ మాట వస్తుంది అప్పుడు? దాన్ని బట్టి సంస్కారం ఎక్కడ నిలబడుతోందో తెలుస్తోంది. సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, ఆర్తితో తూలి పడిపోయాడు. విష్ణు భవదూరిని పేర్కొనిరేని, విష్ణువు యొక్క నామాన్ని కాని పలికితే పైన కాలుని యాతనావితతి పౌనరు కానరు దుఃఖభావముల్. యమధర్మరాజు భటుల దర్శనం అవదు, దుఃఖాన్ని పొందరు ఇక్కడ అక్కడ కూడా. ఆ నామము యొక్క శక్తి అటువంటిది. కాబట్టి నామము పలకడంలో ఉంది, భగవన్నామాన్ని కీర్తించడంలో ఉంది. ఎంత పరమ సత్యమో మీకు నేను విషయాన్ని చెప్తా. భద్రాచల క్షేత్రానికి ఒకానొకప్పుడు రంగనాయకుడు అని పేరు కలిగినటువంటి వ్యక్తి తహసీల్దార్గా వచ్చారు. ఆయనకు ఒక కోరిక, వైరముడి చేయించాలి అని. వైరముడి అంటే ఇలా ముడితో ఉంటుంది, కళ్యాణంలో అది అలంకారం చెయ్యాలి రామచంద్ర ప్రభువుకి అని. ఆయన అలా అనుకుంటే దానికి కొన్ని రత్నాలు కావాలి. ఆయన ఎక్కడి నుంచి తెస్తాడు ఆ రత్నాలు? కానీ రాముడికి వైరముడిలో రత్నాలు వేయించాలి ఆయన కోరిక. నాకు దీనికి రాముడు ఒక్కడే ఆధారమని రామనామం రాత్రింపగళ్ళు చెప్తూ కూర్చున్నాడు ఆయన. కూర్చుంటే ఒకనాడు ఆ రామనామం చెప్తూ నిద్రపోయాడు. రాముడు కల్లో కనపడ్డాడు. ఓరి పిచ్చివాడా, రత్నాల కోసం బెంగెందుకు పెట్టుకుంటావు? నీ పూర్వీకులే రత్నాలు సంపాదించి నీ ఇంటి నేల మాగిణిలో దాచారు. నేల తవ్వు రత్నాలు దొరుకుతాయి, దాన్ని నా వైరముడిలో పొదిగించన్నాడు. మరునాడు వెళ్ళి పల్లెటూరులో ఉన్న తన సొంత ఇంటి నేల బద్దలగొట్టి చూస్తే రత్నాలు దొరికాయి. ఆ రత్నాలతో వైరముడి చేయించాడు. వైరముడిలో రత్నాలు ఉన్నాయి కానీ మధ్యలో మరకతమణి వెయ్యాలి. ఆ మరకతమణి తెమ్మన్నాడు. ఆ మరకతమణి ఏ స్థాయిలో ఉండాలని చెప్పాడో, ఏ పరిమాణంలో ఉండాలని చెప్పాడో అంత మరకతమణి దొరకలేదు. భారతదేశం అంతా తిరిగాడు. తెల్లవారితే చైత్రమాస శుక్లపక్ష నవమి సీతారామ కళ్యాణం భద్రాచలంలో. అతను రామనామం అదే పనిగా చెప్పి 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 ఏడిచి బడలిపోయి నిద్రపోయాడు. నిద్రపోతే ఎవరో వచ్చి ఒక స్త్రీ లేపింది ఆయన్ని. లేచాడు. ఎవరు నువ్వు అని అడిగాడు. నేను దక్షిణ దేశంలో వారకాంతని. నాకు 2 రోజుల క్రితం రాముడు కల్లో కనపడ్డాడు. భద్రాచలంలో ఫలానా చోట రంగనాయకుడన్న వ్యక్తి ఉన్నాడు తహసీల్దార్గా. ఆయన నాకు వైరముడి చేయించాలనుకున్నాడు. దానికి కావలసినటువంటి మరకత రత్నం దొరకలేదు. ఆ పరిమాణంలో ఉన్నది నీ ఉంగరంలో ఉందని. నువ్వు నీ ఉంగరాన్ని పట్టుకెళ్ళి అతనికి ఇచ్చేయి. ఇచ్చేస్తే అతను చైత్ర శుక్లపక్ష నవమి నాడు నా కళ్యాణంలో నాకు ఆ వైరముడి పెడతాడని చెప్పాడు. నేను వెతుక్కుంటూ వచ్చాను, రేపే నవమి, అందుకని చీకటి పడిపోయినా తలుపు కొట్టా. మీరు అటువంటిది చేయిస్తున్నారా అని అడిగింది. ఆయన తెల్లబోయి ఏది నీ ఉంగరం అని అడిగాడు. ఆ ఉంగరంలో ఉన్నటువంటి పరిమాణం ఎంతుందో ఆమణి కోసమే వెతుకుతున్నాడు. రాత్రికి రాత్రి ఉంగరంలోంచి తీసి ఆ వైరముడిలో బిగించారు. ఇప్పటికీ భద్రాచలంలో సీతారామ కళ్యాణంలో రామచంద్రమూర్తి పెట్టుకునే వైరముడు అదే. మహాతల్లి ఒక ఆవిడ దాని మీద పుస్తకం కూడా రాశారు. కాబట్టి నామం ఏది చేయలేదు. కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి బ్రతకడానికి కారణం చిన్నతనంలో చిదంబరంలో అగ్ని ప్రమాదం జరుగుతుంటే వాళ్ళ తల్లిగారు ఇక్కడ భగవన్నామం చెప్తూ కూర్చున్నారు. ఆయన అకస్మాత్తుగా నిద్రపోయి దక్కారు మనకి. భగవన్నామం ఏది చెయ్యలేదు. ఏకవస్త్ర అయిన ద్రౌపదీదేవి భగవన్నామాన్ని పలికింది. పలికితే కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందలా. బురదలో కూరుకుపోయి శక్తి అంతా తగ్గిపోయినటువంటి గజేంద్రుడు భగవన్నామం పలికాడు. నేను ఎందుకు రక్షిస్తానని అడిగాడా? ఈశ్వరుడు రక్షించలా.
సర్వకాల సర్వావస్థల యందు భగవన్నామం పలకడం సాధనం కావాలి. నేను పలుకుతానంటే పలకలేం, ఈశ్వర పలికించమని అడగాలి. అందుకే హరునకు అవ్విభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికిన హల్యకున్ ద్రుపదకన్యకును అర్తిహరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరది కరుణాపయోనిధి అని అడుగుతాడు గోపరాజు గారు. ధూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రులౌ విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఇప్పుడు ఆలోచించాడు అజామీళుడు, అయ్యయ్యయ్యో కొడుకు మీద భ్రాంతితో ఒక్కసారి నారాయణ అన్నందుకు నన్ను రక్షించారే, ఇంత వేదం చదువుకున్నాను కాల్చనా, అటువంటి తండ్రికి కొడుకునయ్యాను, తల్లిదండ్రుల్ని బయటికి తోసేశాను, దాయాదుల్ని తరిమేశాను, భార్యని విడిచిపెట్టేశాను, ఆఖరికి బిడ్డల్ని కూడా కనలేదు, దొంగతనాలు చేసి బ్రాహ్మణ ధర్మాన్ని విడిచిపెట్టుకుని 88 ఏళ్ళు బతికాను, ఆఖరికి కొడుకు పేరు నారాయణ అని పెట్టి నారాయణ అన్నందుకు నన్ను రక్షించాడా స్వామి, చిచ్చి దుర్భరం ఈ జీవితాన్ని బతికిన బతుకు కాదనుకున్నాడు. ఇన్నాళ్ళు ఆ తలంపులు తృప్తినిచ్చాయి, ఇప్పుడు ఆ తలంపులు జ్ఞాపకానికి వస్తే కాలిపోయాడు, పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. అజామీళోపాఖ్యానం పశ్చాత్తాపం మనిషిని ఎంత త్వరగా తిప్పేస్తుందో ఈశ్వరుడి వైపు నిరూపిస్తుంది. అందుకే అజామీళోపాఖ్యానంలో ప్రాణం పోసిన ఘట్టంలో పశ్చాత్తాపం ఒకటి. అందుకే పశ్చాత్తాపావిష్కారమే నీరాజనం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.